మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికలు ఈ రోజుతో పరిసమాప్తం అయిపోయాయి. సో ఇక 4వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. సో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, గత ప్రభుత్వాన్ని ఎవరు గద్దెదించబోతున్నారు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందా, అదే ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందా? మోర్ ఓవర్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ జరిగింది ఎక్కడ అంటే అటు యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్యలో కేరళలో పోటాపోటీ కనిపించింది. అట్ ది సేమ్ టైం ఇటు తమిళనాడు ఏఐడిఎంకే వర్సెస్ డిఎంకే లాంటి పోటాపోటీ కనిపించింది. తమిళనాడులో చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి. చిన్నమ్మ శశికళ తాను పార్టీ అనౌన్స్ చేశారు. అయితే ఎన్నికలకు కొంత దూరంగా ఉన్నా కానీ కొంత ఎఫెక్ట్ పడ్డది. ఆ తర్వాత పన్నీర్ సెల్వం ఇటు డిఎంకేతో కలిసిపోవడం, స్టాలిన్తో కలిసిపోవడం. సో అది కూడా జయలలిత ఆత్మ పన్నీర్ సెల్వంతోనే ఉంది, ఓపీఆర్తోనే ఉంది అన్నటువంటి వాదన కూడా తమిళనాడులో తెరపైకి వచ్చింది. ఇక విజయ్ ఎఫెక్ట్, విజయ్కి జెన్జీ తోడుగా ఉన్నారా? జెన్జీ అట్రాక్ట్ విజయ్కి అయ్యారా? ఎంతవరకు విజయ్ చీలిక తీయగలుగుతారు, ఎంతవరకు ఒక గేమ్ చేంజర్గా కాబోతున్నారు? సో ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. రైట్, మా కరెస్పాండెంట్, మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి దగ్గరికి వెళ్దాం. రాజిరెడ్డి, ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 అంశాలపైనే ఉంది. సో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం డిఫరెంట్ ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఎట్లా చూడొచ్చు, ఆల్మోస్ట్ 90% ఎప్పుడు లేనట్టుగా 90% పోలింగ్ నమోదైంది పశ్చిమ బెంగాల్లో. సో మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ ఈసారి పశ్చిమ బెంగాల్లో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ కొన్ని, లేదు ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి సర్వే రిపోర్ట్స్ కొన్ని. సో మీ వ్యూ ఏంటి దీనిపైన? మొత్తానికి చూసుకున్నట్టయితే బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాత్రం ఓరాఓరు పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు. ఏకంగా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్గా తీసుకున్నారు ఈ ఎన్నికలను. అంతేకాకుండా అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నో లేని విధంగా ఓటింగ్ పర్సెంట్ పెరిగింది. ఏకంగా 5 గంటల వరకే 90% దాటింది. మొన్నటి ఫస్ట్ విడత పోలింగ్ చూసుకుంటే 93% దాటింది. ఈసారి ఇంకా 93% దాటే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఓరాఓరిగా ప్రచారం చేశారు. అంతేకాకుండా ఓట్ల తొలగింపు కూడా కూడా ఇక్కడ పనిచేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరికి వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ వల్ల మాకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, మాకు లాభం జరుగుతుందని బీజేపీ విశ్లేషణ చేస్తుంది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును కుంటి సాకులతోనే ఆపిర్రు. అదేవిధంగా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్ చేసిన గ్రామీణ ప్రాంతంలో అందాయి. కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు ఓటింగ్ పర్సెంట్ ఈ పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే మహిళల ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ ఉందనేది కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో మరి మహిళల రిజర్వేషన్ బిల్లు వీళ్ళు కుంటిసాకులు చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఆపిద్దనేది నమ్ముతారా, లేకపోతే ఇండి కూటమి కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లును ఆపిందనేది కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రచారం చేశారు. అయితే ఈ మహిళలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది కూడా కీలకంగా మారనుంది. ఈ మహిళల ఓటు నిర్ణయాత్మకంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు శ్రీకాంత్. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే మహిళల పోలింగ్ పర్సెంట్ అధికంగా జరిగింది. అయితే ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో పట్టణ ప్రాంతంలో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుందని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతంలోనేమో తృణమూల్ కాంగ్రెస్కు పట్టుందని చెప్తున్నారు. మరి పట్టణ ప్రాంతాల్లో మహిళల ఓటు పర్సెంటేజ్ పెరిగిందా, గ్రామీణ ప్రాంతాల్లో ఓటు పర్సెంటేజ్ పెరిగిందా అనేది కూడా ఎవరి అంచనాలు వాళ్ళే వేస్తున్నారు, ఎవరి లెక్కలు వాళ్ళే కడుతున్నారు. కానీ ఇదంతా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక అంశం చెప్పుకోవచ్చు. ఇక్కడ 27% ముస్లిం పాపులేషన్ ఉంది, మైనార్టీ పాపులేషన్ ఉంది. ఈ యొక్క 27% కూడా కీలకంగా కానబోతుంది. ఈ యొక్క నేపథ్యంలో మరి ఓరాఓరి పోరు తప్పదని చెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్ళే మేము గెలుస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ అయితే కొన్ని తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఇస్తే కొన్ని బీజేపీకి అనుకూలంగా ఇస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క పోలింగ్ పర్సెంట్ పెరగడం కూడా ఈ యొక్క ఊహించని పోలింగ్ పర్సెంట్ కాబట్టి దేశ చరిత్రలో కూడా పశ్చిమ బెంగాల్లో ఇంతవరకు ఇంత పర్సెంటేజ్ ఎప్పుడు కూడా కాలేదు. ఈ యొక్క నేపథ్యంలో మరి ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనేది కూడా మనము చూసుకోవచ్చు. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అని చెప్తున్నాయి, కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో ఈసారి అధికారం మారుతుంది, ఎన్డీఏకు వస్తుందని చెప్తుంది. మరి ఏం జరగబోతుందో చూడాలి శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్ భవితవ్యం ఎట్లా ఉండబోతోంది, దీదీని ఢీకొట్టి ఎన్డీఏ కూటమి ఈసారి అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉందా? ఒక చెస్ ఆడినట్టుగా ఈ క్వశ్చన్స్ అన్ని కనిపించాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.